హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా వాళ్ళంతా తీర్థంకి వెళ్తున్నాం అనమాట. నేను అమ్మ హన్వి కలిసి. నేను వ్లాగ్లో హాయ్ గైస్ చెప్పగానే హన్వి అక్కడి నుంచి వచ్చింది గైస్ రూమ్లోంచి. దానన్న కాస్త ఈవినింగ్ కదా చలిగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ హన్వికి లైట్గా కోల్డ్ ఉంది. సో ఎప్పట్లాగే ఈసారి కూడా ఫుల్గా ప్యాక్ చేసేసాను. చిన్నప్పుడు తీర్థం అంటే ఒక బొమ్మ కొనుక్కోవడం, ఇంకా ఏంటమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ఉంచు నాన్న, వెళ్ళిపోదాం ఇప్పుడే. జస్ట్ నువ్వు రావా? తీసేస్తే నువ్వు రావన్నమాట. గైస్ అప్పట్లో తీర్థం అంటే ఒక బొమ్మ కోసం ఎక్సైట్మెంట్తో వెళ్ళేవాళ్ళం అనమాట. తర్వాత లైటింగ్ చూసి వచ్చేసేవాళ్ళం. ఇప్పటికి మళ్ళీ హన్వి బొమ్మల కోసం అని చెప్పి వెళ్తున్నా లైటింగ్కి. కానీ ఈసారి ఇవి కిచెన్ యూటెన్సిల్స్ ఉంటాయి కదా, కిచెన్ సంబంధించిన చిన్న బొమ్మలు అన్నీ ఉంటాయి కదా, అవి కొందాం అనుకుంటున్నా. లాస్ట్ టైం తునిలో కొన్నా అనమాట, కున్నే కొన్నాను. అవి ఆడుతుంది కానీ అవి ఇన్నే వచ్చినాయి. సో ఈసారి ఇంకొంచెం కొందాం అనుకుంటున్నా. ఆల్రెడీ లైట్గా కోల్డ్ ఉంది గైస్. అయినా సరే మళ్ళీ లేట్ చేస్తే ఇంకా అక్కడ ఎవరో ఉండరు. ఆల్రెడీ నేను అమ్మ హన్వి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా మేము లేట్గా వెళ్తే అక్కడ మేము తప్ప ఇంకెవరు ఉండవు అనమాట. సో వెళ్ళిపోతున్నాం. నా ప్రీవియస్ బ్లాగ్ కనుక ఇంకా ఎవరైనా చూడకపోతే ఫాస్ట్గా వెళ్ళి చూసేయండి, లింక్ ట్యాగ్ చేస్తాను. ఓకే గాయ్స్, అక్కడికి వెళ్ళి కలుద్దాం. బాయ్. హన్నీ లైటింగ్ వచ్చేసాం. ఎలా ఉందన్న లైటింగ్? ఎలా చెప్పు. వర్త్ వర్మ, వర్త్. మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. వేరే లెవెల్ వర్మ. మైండ్ బ్లోయింగ్. అప్పుడే బొమ్మలు చూసి ఆగిపోవడం కూడా తెలిసిపోయింది హన్వికి. సో హన్వి నీకు ఏ బొమ్మలు కావాలో చెప్పు, అన్నీ కొనిస్తాను. బాగుంది కదా డెకరేషన్ ఈసారి. అదే నిజం, కొంటా అన్నాను కానీ అప్పుడే కడతాను. కొంచెం కాస్త అయ్యే కడుగు. అని అక్కడ చూడు. బెలూనా పక్కన బెలూన్ చూసి బెలూన్ కావాలని అడుగుతుంది గైస్. వెళ్ళేలోపు ఖచ్చితంగా బెలూన్ కొనే తీసుకెళ్తాను. అవైతే ఇక్కడ ఆ ముందు చిన్నపిల్లల డ్రెస్ కనిపిస్తే అడుగుతుంది గైస్. ఇది ఎవరికైనా గుర్తుంటే కమెంట్ చేయండి గైస్. నా వాయిస్ మీకు వినిపిస్తుందో తెలియదు కానీ బాగా చూస్తున్నా. ఏం కావాలన్నా డైరెక్టర్ తీసుకున్నావు కానీ ఫైనల్గా నా వాయిస్ వినిపించదు. నేను పల్లీలు తింటున్నాను గైస్. హన్వికి బెలూన్ కొనేసాం. హన్వికి దేవుడు ఎక్కడ కనిపించినా సరే దండం పెట్టేసుకుంటుంది. పోయిందా?
హన్వి ఎంత ఆరాటం అంటే ఇంటికి వెళ్ళే వరకు బెలూన్ కూడా ఉంచలేదు, ఇంటికి వెళ్ళే లోపే బెలూన్ పేల్చేసింది అప్పుడే. దేంతో ఆడుకుంటప్పుడు పోయిందంట గైస్. ఇంకోటి కనిపించట్లేదు నన్ను కొనుక్కొని అయిపోయింది గైస్. ఇంకా లైటింగ్ అయిపోయింది, అయిపోయేసరికి దాని బెలూన్ అవుట్ చేసుకుంది. ఇంక ఇంటికి వెళ్ళేసరికి నో బెలూన్. ఇప్పుడే ఇంటికి వచ్చేసాం అనమాట. ఏమేమి కొనుక్కున్నాం అంటే లైటింగ్కి వెళ్ళి ఏమేమి కొనుక్కోలేదు, జస్ట్ ఇయర్ రింగ్స్ అవి కొనుక్కుని తీసుకొస్తా. ఏం కొనుక్కున్నామంటే ఇది మా అమ్మ కోసం క్లిప్ అనమాట, స్మాల్ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్. ఇవి కూడా జస్ట్ వైట్ బ్లాక్ ఇయర్ రింగ్స్, చిన్నవే గైస్. ఇవి కూడా గోల్డ్ కలర్ రింగ్, మరమరాల్ లడ్డూలు. నేను ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయని చెప్పి కొన్నే కొన్నాను. ఇది మిక్సీ హన్వి కావాలని అడిగింది. ఇది టీ పెట్టుకోవడానికి. డిస్కుదండపురంలో ఆంజనేయ స్వామి తీర్థం ఉంటుంది అనమాట, అక్కడ ఆల్రెడీ కొన్నాం కొన్ని. సో అక్కడ మిస్ చేసి ఇక్కడ కొనేసాను. ఇప్పుడు అన్నీ సరిపోతాయి గైస్. బెల్ట్ కూడా ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే ఈ మధ్య చాలా లావ్ అయిపోతున్నాను, అందుకు బెల్ట్ కావాల్సి వస్తుంది. బర్త్డేకి హెయిర్ బ్యాండ్స్ ఇచ్చాడు మహేష్, అవి చాలా బాగున్నాయి అనమాట నాకు. సో వేరే కలర్స్ తీసుకున్నాను, వెరీ నైస్ గైస్. ఇవి అయితే చాలా బాగున్నాయి. హన్వీకి బెలూన్ కొన్నాము, అది అక్కడే పౌటేసిందా. ఇంకా ఒక బొమ్మ ఏదో ఒకటి తీసుకోవాలి కదా, ఏం తీసుకోవాలనుకుంటే ఇది తీసుకున్నాం గైస్. నెక్స్ట్ మా తమ్ముడి కోసం ఒకటి కొన్నాను, అది ఇదే గైస్. ఎస్, వాడు గెస్ట్ చేస్తాడు ఆల్రెడీ. కీ చైన్. విజిట్ ఓకే. కార్కి అలాంటి దగ్గర అడిగా లాస్ట్ టైం. బైక్ ఆల్రెడీ కొనేసాం. వాడు లాస్ట్ టైం కారు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఇది బాగుంటుంది అన్నాడు, అప్పుడు కొనలేదు. సర్లే ఇప్పుడు ఎలాగో కొనాలి కదా అని కొన్నా. సో నేను అక్కడ ఏం తిన్నా అంటే పల్లీలు తిన్నాను, ఇంక పచ్చిమిర్చి చాలా భీంబరం వచ్చి పచ్చిమిర్చి చాలా మిస్ అయ్యాను. అది ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పల్లీలు కూడా చాలా ఇష్టం గైస్, అది కూడా తినేసా. హన్వి ఆల్రెడీ బొమ్మ ఓపెన్ చేసి మరి ఆడేసుకుంటుంది. ఇట్రా నాన్న, అప్పుడే ఓపెన్ చేసేసావా? సౌండ్ అలా చెయ్యాలి నాన్న. సో గాయస్, ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్, థ్యాంక్ యూ.